నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పదహారున విశాఖలో గాయత్రి కళాశాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఏర్పాట్లు పూర్తి చేసిన కళాశాల యాజమాన్యం. ఏపీపీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో విచారణ చేపట్టాలి విశాఖ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ డిమాండ్. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం కోసమే జై భారత్ పార్టీ పనిచేస్తుంది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ. ఇక డీటెయిల్స్ చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ వేడి. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు పవన్ స్వయంగా వెల్లడించారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని, ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. టీడీపీ బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాలు కేటాయించారన్నారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ప్రకటించిన స్థానాలకు సంబంధించిన అభ్యర్థులకు వారంతా తక్షణమే ప్రచారాలను ప్రారంభించుకోవాలని పవన్ సూచించారు. యువత ఉంటుంది, పెద్దలు ఉంటారు, నన్ను నమ్ముకున్న వీర మహిళలు ఉన్నారు, నాకు అండగా ఉండే జన సైనికులు ఉన్నారు. నేను ఒక మాట మాట్లాడితే దాని సూక్ష్మాన్ని గ్రహించి మాట్లాడే మేధావి వర్గం ఉంది. నన్ను అర్థం చేసుకుని చాలా అత్యున్నత ఉత్తమ స్థితిలో ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు. నేను వీళ్ళందరినీ నాకు ఆ ధైర్యాన్ని తీసుకొని నేను ఒకరోజు బాగుంటుంది. భగవంతుడు నాకు ఇంత పార్టీ పెట్టే ప్రేరణ ఇచ్చాడంటే ఖచ్చితంగా నారు పోసిన వాడు నీరు పోయాడా ఉంటుంది. ఆ గుడ్డి నమ్మకంతో వచ్చాను. మీకు కింద దారంతా గతుకులు ఇల్లేమో దూరం, చేతిలో దీపంలో ధైర్యమేమో కవచం. ఆ పదం ఎందుకు వాడానంటే నాకేం తెలియదు. నాకు పవన్ కళ్యాణ్ సాధించగలగాలి, దశాబ్ద కాలం పార్టీని నడపగలగా. మీరు ఎందుకు సాధించలేరు? మీ స్థాయిల్లో నేను మీలాంటి వ్యక్తినే. నాకు భయాలు ఉన్నాయి, నాకు కుటుంబం ఉంది. కానీ అన్నిటినీ అధిగమించి నానా స్థాయిలో రోజు ఒక్కొక్కటి చిన్న అధిగమిస్తూ ఉంటాను. నేను మా స్టాఫ్ అందరికీ చెప్తాను, ఇదే ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉండే ఒక భర్తను కోల్పోయిన ఒక వితంతు, ఒక పెద్ద ఆవిడ నెలకి 5,000 రూపాయలు చొప్పున పంపిస్తూ ఉంటారు పార్టీకి. రాజోల్లో రోజుకి 500-600 సంపాదించే ఒక కూలి, ఒక రైతు కూలి, రోజుకి అతను కోరికంటే 100 రూపాయలు జనసేనకి పంపించడం. సో నేను కూడా గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు చెందిన 11, 12 గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఈ నెల 16వ తేదీన ఋషికొండ గాయత్రి కళాశాలలో నిర్వహించనున్నట్లు కళాశాల వైస్ ప్రెసిడెంట్ దక్షిణమూర్తి తెలిపారు. గురువారం ఎంవీపీ కాలనీలోని కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి ఏయూవీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులంతా పాల్గొని అతిథుల చేతి మీదుగా పట్టాలు అందుకోవాలని కోరారు. వెళ్ళే దారిలో ఆయన చేతుల మీదుగా టాపర్స్ కి మా పిల్లలందరికీ ప్రజలకి ప్రోగ్రామ్ ని లైవ్ పడేస్తున్నారు. ఉపాధ్యాయ జనానికి స్వాగతం, సుస్వాగతం. విద్యార్థి తల్లిదండ్రులకి, పాత్రికేయులకి అందరికీ ఇదే మా ఆహ్వానం. మీరందరూ వచ్చేసి మార్చి 16, 1989లో మొదలెట్టినటువంటి ఈ కాలేజీ ఇంతింతై వటుడింతై నభోవీధినంతై అన్నట్టు ఈ రోజున ఇన్ని కోర్సులతో మా మురళీ సోమేశ్వరరావు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చెప్పినట్టు ఇంతమంది విద్యార్థులు 21, 22 బ్యాచ్ల వాళ్ళు ఇంతమంది పాస్ అయి వెళ్ళారు. ఈ
గ్రాడ్యుయేషన్ సెరమనీ అనేటువంటిది ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇచ్చిన డిగ్రీలను పిల్లలకి ఇవ్వడం అనేటువంటిది ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుమతితో 2012 నుంచి మొదలెట్టాం. మొట్టమొదటిగా అప్పటి మా అధ్యక్షులు డివి సుబ్బారావు గారు ముఖ్య అతిథిగా 2012లో మొదలెట్టాం. అప్పటి నుంచి ఇది నిరాటంకంగా చేస్తూనే ఉన్నాం. కానీ ప్రపంచ మొత్తాన్ని ఆటంకపరిచినటువంటి కరోనా మమ్మల్ని కూడా ఆటంకపరిచింది. దానివల్ల ఈ ప్రతి ఏడాది గ్రాడ్యుయేషన్ సెరమనీ చేయడం అనేటువంటిది ఆటంకం ఏర్పడింది. ఇప్పుడు చేసేటటువంటి ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీకి అనుమతి ఇచ్చి తాను వస్తానని ఒప్పుకొని మేమందరం చదివినటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క ఉపకులపతి శ్రీ పివిజిడి ప్రసాద్ రెడ్డి గారు ఒప్పుకో ఏపీపీఎస్సీ మూల్యాంకన విషయంలో జరిగిన అక్రమాలపై తక్షణమే సిబిఐతో విచారణ చేపట్టాలని విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గురువారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్న ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని, పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే ఇలాంటి అవకతవకలు జరగడం రాష్ట్ర ప్రజలకే కాకుండా భారతదేశానికి అవమానమన్నారు. 150 కోట్లకు పైగా లంచాలు తీసుకొని ఉద్యోగులు సీఎం జగన్తో పాటు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ కూడా క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వారావు రామారావుతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఏపీఐసి గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలోని మూల్యాంకనం విషయంలో కానీ జరిగినటువంటి అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహణలోని అలాగే మూల్యాంకన విషయంలో కూడా జరిగినటువంటి అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇది మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏపీపీఎస్సి చైర్మన్ అయినటువంటి గౌతమ్ సేవాగ్ పైన, కార్యదర్శి అయినటువంటి రామాంజనేయుల పైన చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వాళ్ళపైన ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఈరోజు ఏదైతే డిజిటల్ మూల్యాంకనం ఉందో అలాగే మాన్యువల్ మూల్యాంకనం ఉందో దాన్ని వీళ్ళు రాజకీయ మూల్యాంకనం కింద చేశారు. ఇందులో కోర్టుని కూడా తప్పుదోవ పట్టడానికి ప్రయత్నం చేశారు. దీనివల్ల 1,00,000 మంది విద్యార్థులు వారు నిజంగా విస్మయానికి చెందినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు. దీన్ని గమనించాల్సినటువంటి విషయం ఉందని ఈరోజు ఏపీపీఎస్సీని కూడా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థను కూడా వైసీపీ ప్రభుత్వం దాన్ని నీరుగార్చి దాంట్లో రాజకీయ ఇంటర్ఫిరెన్స్ తో ఈరోజు అనేక మంది పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. మొత్తం అంతా కూడా పరిశీలన చేసినట్టయితే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ 2008లో 2018లో తెలుగుదేశం పార్టీ అధికారం ఉండగా మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం అనేది మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2020లో గ్రూప్ 1 రిజల్ట్ రావడం, అప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటం, ఇదంతా కూడా మనం రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయం కోసమే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేశామని జై భారత్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఆయన ఎంవీపీ కాలనీలోని పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో సమైక్య పోటీ కోసం విజయవాడ, బాపట్ల ప్రాంతాలలో సమావేశాలు జరిగాయి. దేశంలో 1977లో ప్రజాస్వామ్య ప్రమాదకరంలో పడిందన్న ఉద్దేశంతో కొన్ని పార్టీలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. అందుకే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేశామని కులం, మతం, ప్రాంతీయ విద్వేషం రెచ్చగొట్టే అధికారం పొందుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నియంతృత్వం తలపిస్తోంది. రాజకీయ పార్టీలలో వ్యక్తి పూజ పెరిగిపోయింది. ఏపీలో వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా స్థానిక స్వపరిపాలన పోయిందన్నారు. చట్టాల రూపకల్పనలో ప్రజలు అభిప్రాయం తీసుకోవడం లేదని రాజకీయ పార్టీలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమ అధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్ గారు, వీరందరికీ, తర్వాత మీడియా మిత్రులకి, విచ్చేసిన పెద్దలందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ యొక్క కార్యప్రణాళిక, ఆ తర్వాత ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఎలా ముందుకు వెళుతుందన్నది
రఘు గారు చెప్పడం జరిగింది. మనం ఒకసారి 1977వ సంవత్సరానికి వెళ్తాం. 75 నుంచి మన దేశంలో ఎమర్జెన్సీ విధించడం పడింది 2 సంవత్సరాలు. ఆ సమయంలో ప్రజాస్వామ్యం అన్నది ప్రమాదంలో పడింది అన్న ఒక ఆలోచన రాగానే అనేక పార్టీలు కలిసి ఒక జనతా పార్టీలాగా, ఆ తర్వాత వారందరి సహాయ సహకారాలతో లోక్నాయక్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో వాళ్ళు ఏ విధంగా విజయం సాధించారన్నది మీరందరూ చూశారు. కాబట్టి ఆ సమయంలో ఏ విధంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందో మేమందరం కూడా ఇప్పుడు అనుకుంటున్నాం. మన భారతదేశంలోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం అన్నది ప్రమాదంలో పడింది. అది కేవలం ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి నేను వదలను. ఇది ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనడానికి కొన్ని సూచికలు ఉన్నాయి. స్వాతంత్రానికి కూడా ఎక్కడో భంగం కలిగిస్తూ ఆ విధంగా ప్రజాస్వామ్యం ఉంటే అది నిజమైన ప్రజాస్వామ్యం కాదు. కాబట్టి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని నేను అంటాను. తర్వాత రాజకీయాల్లో ఎప్పుడైతే యువతరాన్ని పోషించరో, యువతరానికి ప్రాధాన్యత ఇవ్వరో అప్పుడు కూడా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ఇది కూడా మనం గమనించాల్సిన విషయం. మన 17వ లోక్సభ తీసుకుంటే సరాసరి వయస్సు 54 సంవత్సరాలు. యావరేజ్ ఏజ్ ఆఫ్ అవర్ 17th లోక్సభ ఈజ్ 54 years. మరి ఒకవైపు ఏం చెప్తున్నాం మనం? ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా యువతరం మా భారతదేశంలో ఉంది అంటున్నాం. 65% మంది యువతరం 35 ఏళ్ల కింద వాళ్లే అంటున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జి పసుపులేటి ఉషా కిరణ్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఎగరవేసి భారీ కేక్ కట్ చేసి సందడి చేశారు. ఇక ఈ సందర్భంగానే ఆమె మాట్లాడుతూ సామాన్య ప్రజలకు సైతం రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పార్టీని ఏర్పాటు చేసి 10 ఏళ్లు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై జనసేన నిరంతరం తమ పోరాటాన్ని యథావిధిగా కొనసాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, జనసేన అభిమానులు పాల్గొన్నారు. రబ్బరు చెప్పులు వేసుకున్నటువంటి వ్యక్తులతో కూడా రాజకీయం చేయించాలి. పదవి అనేది ఒక బాధ్యత తప్పించి పదవి అనేది ఒక అలంకరణ కాదు. పదవులు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాధ్యతగా ఈ సమాజం పట్ల ఉండాలన్న ఆలోచనతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 50వ వార్డులో 48A బస్ స్టాప్ దగ్గర కనకదుర్గ ఫంక్షన్ హాల్ దగ్గర సోదరులు ఆలతి మురళి గారు, అలాగే సోదరులు సన్నపల్ల శివసాగర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు, అలాగే జన సైనికులు, వీరమహిళలందరికీ కూడా జనసేన పార్టీ తరపున మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఏ ఆశయం కోసం అయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించారో ఆ ఆశయ సాధన కోసం మనందరం కలిసికట్టుగా కృషి చేద్దామని తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్స్లో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని మరి అత్యధిక మెజారిటీతో ఈ నియోజకవర్గం నుంచి గెలిపించుకుందామని తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఘనంగా జరుపుకోవాలని, మరింత ఉత్సాహంగా ఎలక్షన్స్లో ముందుకెళ్లాలని ఈ కూటమి జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన. ఈరోజు 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 50 వార్డులో జనసేన జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇది ఎప్పటి నుంచో మేము చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఈ రోజుకి ఈ ఆవిర్భావ దినోత్సవం. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఉచిత ఇళ్ల పట్టాలను గురువారం నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదవారికి పట్టాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కావాలనే పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా టీడీపీ నాయకులు కోర్టులను ఆశ్రయించి కేసులు వేశారని, దీనిని కారణంగా జాప్యం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావుతో పాటు పలువురు కార్పొరేటర్లు, సచివాలయ, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు. ఎంతమంది ఉన్నారు డాక్టర్? మీకు ఇచ్చిన మొక్కలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ఒకవైపు పేద ప్రజలే నా వర్గం ఈ రాష్ట్రంలో ఉన్న ఆయన్ని మాత్రం పేదవాడి రేపు రాబోయే ఎన్నికల్లో
ఇక్కడ కూడా ఎవరు పోటీ చేస్తున్నారో మీకు తెలుసు. మీ అందరికీ అర్థమైంది. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఈరోజు డ్వాక్రా సున్నా వడ్డీ కావచ్చు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేదరిక నిర్మూలన జరగాలి, సమానత్వం రావాలి అని ఈరోజు తీసుకున్న నిర్ణయాలు. కాబట్టి ఎవరు నీతి నిజాయితీగా లొకేషన్ బంగాళాన్ని ఆధారాలు కలిపేస్తానని మొన్నటిదాకా చెప్పారు. మరి ఈ మధ్యలో ఏమైందో తెలియదు. మళ్ళీ ముగ్గురు కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి అడ్డుకోవాలని, ఎందుకు మంచి అడ్డుకోవాలంటారంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తూ ఉంటాడంట, ఆ వ్యూహం జరుగుతూ ఉంటుంది ప్రతి రాజకీయ పార్టీ ఇంటర్నల్గా. ఎంతో కొంత కష్టాలు ఉంటేనే ప్రజలు మన మాట్లాడతారు, ప్రజలకు అనుకూలంగా ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం. కాబట్టి అనకూరంగా ఇస్తేనే అంటే అలాంటి తప్పుడు ఆలోచన. ఉదాహరణ రాజమండ్రి పుస్తకం తెలుసు కదా, బోయపాటి శ్రీని సినిమా డైరెక్టర్ అన్ని సుమాలు గిమాలు అన్ని లేపేస్తుంటాడు గాళ్ళు. బోయపాటి శ్రీని తీసుకొచ్చి రాజమండ్రి పుస్తకాల్లో 4 వైపులా 4 ట్రైన్లు పెట్టి చంద్రబాబు నాయుడు ప్రచార ఆర్పాటం కోసం 30 మందిని పట్టణం పెట్టుకున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న నిశ్శబ్దంగా ఆయన పైన చాప కింద నీళ్ళ పేదవాడి ఉన్నత కోసం పాటుపడుతున్నారు. కాబట్టి మీ అందరి విశాఖ జిల్లాలో ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ అన్నారు. గురువారం విశాఖ DEO కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో 31,379 మంది విద్యార్థులు ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాయనున్నారని 138 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థుల కోసం ఉచిత రవాణా కోసం ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశామని, హాల్ టికెట్ కల్పిస్తే ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంచామన్నారు. గతం కంటే ఈ ఏడాది మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తామన్నారు. పరీక్షలు మనకి ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మరి పరీక్షలు నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. మరి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి ఇప్పటికే అన్ని రకాలైనటువంటి మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా అరేంజ్ చేయడం అనేది జరిగింది అన్ని స్కూళ్ళల్లో కూడా. అలాగే మనకి టైమింగ్ ఏంటంటే 9:30 నుంచి మనకి 12:45 వరకు ఉంటుంది. అలాగే మనకి పిల్లలందరినీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఏదైనా ఇఫ్ ఎనీ ప్రాబ్లం కనుక పిల్లవాడికి ఏర్పడినట్లయితే హాఫ్ అన్ అవర్ గ్రేస్ పీరియడ్ కూడా మరి ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా పిల్లలందరికీ ఇది ఏంటంటే టైంకి చేరుకునే విధంగా మరి ఈ సంవత్సరం కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది కూడా అరేంజ్ చేయడం జరిగింది. మరి పిల్లలందరూ కూడా హాల్ టికెట్ కనుక చూపించినట్లయితే పిల్లలకి మరి మార్నింగ్ సెషన్ ఆయా సెంటర్స్కి 8:30 వరకు రీచ్ అయ్యేటట్లు, అలాగే 12:45కి ఆఫ్టర్ ఎగ్జామినేషన్ తర్వాత కూడా వెళ్ళటానికి అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరిగింది. అలాగే మరి ఈ ఏవైతే టెంపరేచర్ దృష్ట్యా కూడా మరి ANMస్కి ఆల్రెడీ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ DMHO గారికి ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు మరి ప్రతి సెంటర్లో కూడా 2 ANMస్ని మనము అరేంజ్ చేయడం జరుగుతుంది. అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ORS ప్యాకెట్స్ కానివ్వండి, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి మినిమము ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ అన్నీ కూడా మోషన్స్ ఫీవర్ ఎవరికైనా ఉన్నా ఏమైనా చిన్న ఏమైనా దెబ్బలు తగిలినప్పటికీ అక్కడికక్కడే ఏదైనా అంటే ప్రథమ చికిత్స చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే మరి ఎస్పెషల్లీ మన దగ్గర 198 మంది పిల్లలు చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్ వాళ్ళు కూడా రాయబోతున్నారు. వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఈ స్క్రైబ్స్ని ఆయా సెంటర్లోనే వాళ్ళకి ఎవరైతే చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఆ స్టూడెంట్స్ ఎంతమంది అలాట్ చేయబడారు అనేది చూసుకొని అదే 9th క్లాస్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ని ఆ ఎగ్జామ్ రాయడానికి అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల పెండింగ్ సమస్యలు, ఇళ్ల స్థలాల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ గురువారం విశాఖ VJF ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఎన్నికలలోపు నామమాత్రపు ధరకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, నెలకు 10,000 పింఛన్ ఇవ్వాలని, దాడుల నివారణకు కమిటీలు వేయాలని, కోవిడ్తో మృతి చెందిన వారికి 5 లక్షల పరిహారం ఇవ్వాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రధాన డిమాండ్లపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల సంఘాల నాయకులు సత్యనారాయణ, యుగేంద్ర రెడ్డి, CPM రాష్ట్ర నాయకులు నరసింగారావు, RVKS కుమార్తో పాటు పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. పేద రాష్ట్రం అంటాం ఒరిస్సాలో 10 లక్షలు ఇచ్చారు. ఒరిస్సాలో ఇంకా బ్యూటీ ఇల్లు ఇస్తారు. భువనేశ్వర్లో పనిచేసే సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా ప్రభుత్వం ఇళ్లలోనే
ఎవరిని అడిగారని మీరు లాయర్ నేస్తామని 10,000 ఇస్తున్నారండి. ఏం చేస్తామని దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. మాకు 60% కట్టండి, 60% మేము కన్సెషన్ ఇస్తాం, 40% ఇచ్చిన సంస్థల్లో నెంబర్ 1 హిందూ. ది హిందూ అనేది అలా వేజ్ బోర్డు అవగానే రేపు నుంచి మీరు అంతా కాంట్రాక్ట్ మీద సంతకాలు పెట్టండి అన్నారు. అందరూ పెట్టారు ఉద్యోగం కోసం. అంతకు బాగా చూసారు జర్నలిస్టులు నైట్ డ్యూటీ చేస్తే భోజనం పెట్టేవాళ్ళు ఆఫీస్. ఈ ఆర్ఎండ్బి దగ్గర ఉన్నటువంటి మరిపల్లి ఉడాలి వాళ్ళు కూడా తలో 500 గజాలు ఇచ్చారు. ఆ తర్వాత మన మధురవాళ్ళు ఇచ్చారు, కాపులపాడులో కూడా ఇచ్చారు. సరే పెండింగ్ ఉందనుకోండి. తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టించగలేము, గొడవ చేసి ఏదైనప్పటికీ కూడా ఏం చేయలేము అనే దానికంటే సంఘటితంగా అన్ని జర్నలిస్టులు కలిసి సంఘాలు కలిసి మీ మీద ఉద్యమ సంస్థలు ఏవైతే ఉన్నాయో వామపక్ష పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ అందరం కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచితే కనుక ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపైనా కొత్త ప్రభుత్వం అయినా చేయడానికి అవకాశం ఉందని మా ప్రగాఢ విశ్వాసం. అందుకోసం పోరాటంలో మీరు అందరూ కలిసి రావాలని కోరుతూ చింతాప్రభాకర్ గారు. గండికొండ 30 ఎకరాలు అంటే ఇప్పుడున్న నామ్స్ ప్రకారం 600 మంది సరిపోతుంది. మిగతా జనాలకు ఎక్కడ తెస్తారు? కనీసం ఈ రోజు కూడా దాని మీద ఒక ఇంప్లిమెంట్ లేదు. ఇది ఇస్తున్నామని మాట లేదు. కనీసం అక్కడ ఎంఆర్ హౌస్ కడితే ఇక్కడ సంబంధం లేదు సార్, మాకేం సంబంధం చెప్పలేదు అన్నారు. అంటే ఇవన్నీ అలాగే ఉన్నాయి. ఇవన్నీ ఉంటుండగా ఒక ఫేక్ న్యూస్లు ఒక జర్నలిస్టులకి, అంటే ప్రతి ఇష్యూని మేము బయటికి తీసుకొచ్చి ఫోకస్ చేసి ఎవరైనా ఇవన్నీ చేస్తాము, కానీ మాకే ఒక పెద్ద బ్లైండ్గా చూపించి మీకు అయిపోతుంది 2 రోజులు. కానీ మా వాళ్ళు కూడా అలాగే కోరుకున్నారు. ప్రస్తుతం ఫార్మా రంగంలో వస్తున్న అపారమైన ఉద్యోగ అవకాశాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఏయువిసి ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి అన్నారు. ఏయులోని కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్స్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కొత్త కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏయువిసి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి ఫార్మా రంగంలో వస్తున్న కోర్సులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై విద్యార్థులకు వివరించారు. professional skills in the area of clinical embryology. Their roots are there in Vishakhapatnam, Andhra University. And very recently, just a year back, I think 6-7 months back, in fact. More importantly, the boys and girls representing College of Pharmacy, who are in fact, pursuing pharmacy education, maybe B.Pharm or M.Pharm or Pharma.T from this university. I would in fact congratulate the principal of College of Pharmacy as well as the principal of College of Science and Technology for a very unique initiative that way. I would say that it is a new feather in the cap of Andhra University. లో ఒక మైల్ స్టోన్. సో కొత్త కోర్సు ఎంఎస్సీ క్లినికల్ ఎంబ్రియాలజీ అనే కోర్స్ స్టార్ట్ చేశాము. సో దీనికి దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా చాలా డిమాండ్ ఉంది. అండ్ ఈ కోర్స్ అనేది స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ కోర్సులో మెయిన్ ప్రత్యేకత ఏంటంటే మెడిసిన్ ప్లస్ బయాలజీ రెండూ కలిసి ఉంటాయి. సో స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ అనేవి ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మేము ఎలా డెవలప్ చేసామంటే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాక్టికల్స్ అండ్ థియరీ యూనివర్సిటీలో ఇది నిజంగా స్టూడెంట్స్కి ఒక అద్భుతమైన అవకాశము. ఏపీపీఎస్సీలో ఉద్యోగాలను అమ్ముకున్న సీఎం జగన్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గుణబాబు డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్న విషయంలో న్యాయస్థానం గురించి ఆయా నోటిఫికేషన్ రద్దు చేసిన సందర్భంగా విశాఖలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ ఏపీపీఎస్లో 150 కోట్ల కుంభకోణం చేటు చేసుకుని సిగ్గుచేటన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం జగన్ తక్షణమే రాజీనామా చేయాలని కోరారు. ఎంతో కష్టపడి విద్యార్థులు పరీక్షలు రాస్తుంటే ఆయా పరీక్షలను ఉద్యోగాల కోసం అమ్ముకోవడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే ఆయా గ్రూప్ 1 ఉద్యోగులకు తగిన న్యాయం చేయాలన్నారు. జగన్ రెడ్డి
రాజీనామా చేయాలి. ప్రభుత్వానికి ముఖ్యంగా జగన్ రెడ్డి గారికి చెంపపెట్టు మరి అవినీతిమయమై ఎవరైతే విద్యార్థులు అర్హత కలిగిన వారు చదువుకొని ట్రైనింగ్ పొంది ఎగ్జామ్లో పాస్ అయ్యి పబ్లిక్ సర్వీస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి సివిల్ సర్వెంట్స్గా ఉండేటువంటి ఒక ఉత్తమమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లోకి వెళ్ళాల్సినటువంటి వ్యక్తులు ఎంపిక చేసే విధానంలో ఈ ప్రభుత్వం ఎంచుకొని దొడ్డిదారిన నియామకాలు చేయాలని కాబట్టి వీటన్నిటికీ కూడా బాధ్యత ఈ ప్రభుత్వం వచ్చే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలి. అప్పటికే ఒక అసమర్థగా ఒక అవినీతి అనేటువంటి అన్ని కోణాల్లో ఉంది. ఒకవైపు మైనింగ్ దోచుకుంటున్నారు, ఒకవైపు లిక్కర్లో దోచుకుంటారు. తెలంగాణలో జరిగినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవరైతే విద్యార్థులు ఎవరైతే జరుగుతున్నారో విద్యార్థి నియామకాల్లో జరిగినటువంటి ఏదైతే ప్రూవ్ అయ్యి కోర్టులో మరి ఎప్పుడైతే హైకోర్టు అక్కడ కూడా ఇచ్చిందో ఆ తీర్పు వల్లే ప్రజా కోర్టులో కేసీఆర్ శిక్షింపబడ్డాడు. ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ యోధంతం ఈ ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 నియామకాలు రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిందో ఇది తప్పనిసరిగా రాబోయే ప్రజా కోర్టులో వాల్యుయేషన్ సిస్టమ్ను కూడా ఆ డిజిటల్ వాల్యుయేషన్ తీసుకుని వచ్చి విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 26వ వార్డులో పలు అభివృద్ధి పనులకు నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలంతా ఆయనకు ఘన స్వాగతం పలకడంతో బ్రహ్మరథం పట్టారు. పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిన కేకే రాజు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీని తప్పనిసరిగా గెలిపించాలని కోరారు. ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో సంక్షేమ అభివృద్ధి జరగాలంటే వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ శ్రావణ్తో పాటు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పదహారున విశాఖలో గాయత్రి కళాశాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఏర్పాట్లు పూర్తి చేసిన కళాశాల యాజమాన్యం. ఏపీపీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో విచారణ చేపట్టాలి విశాఖ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ డిమాండ్.
రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయం కోసమే జై భారత్ పార్టీ పనిచేస్తుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.